వాక్యాసక్తి కలిగిన ప్రియులందరికీ రెవరెండ్ యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందామండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఇది నెహెమ్యా కాలంలో దేవుని బిడ్డల ప్రవర్తన గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని చేత అనేకమైన ఉపకారములను, మేలులను, దీవెనలను పొందుకున్నప్పటికీ వారు తమ చెడు మార్గములను, చెడు నడతలను విడిచిపెట్టలేకపోయినారు. దేవుణ్ణి సేవించడం మానివేసి ఉన్నారు. ఆ పిదప మారు మనసు పొందకుండా దేవునికి వ్యతిరేకమైన రీతిలో వారు ప్రవర్తిస్తున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కూడా అలాంటి ప్రజలను మనం చూడవచ్చు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో జీవిస్తూ పంచభూతములను మనము అనుభవిస్తూ దేవుని యొక్క చిత్తమును జరిగించకుండా, దేవుని మార్గంలో నడవకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా, మారు మనస్సు పొందకుండా చాలామంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ గుంపులో ఒకవేళ నీవున్నావేమో, నేనున్నానేమో, మనల్ని మనము పరీక్షించుకోవాలి. వీళ్ళు చూడండి, అవన్నీ అనుభవించి కూడా, సమృద్ధిని అనుభవించి కూడా వారు దేవుని సన్నిధిలో వారి చెడు నడతలు విడిచిపెట్టకుండా, మారు మనసు పొందకుండా జీవించారు. ఒకవేళ అలాంటి స్థితిలో నేను ఉన్నట్లయితే ఈ దినమే ఒక మంచి నిర్ణయం తీసుకొని మారు మనసు అనుభవంతో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.